హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు వాళ్ళందరికీ ఎక్స్పెషల్లీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మనం ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుందాం. ఫస్ట్ కొంచెం వాటర్లో చింతపండు బాగా నానబెట్టుకొని తర్వాత దాంట్లో కొంచెం బెల్లం కలుపుకొని వేప పువ్వు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని జాగ్రత్తగా కడుక్కోండి. ఎందుకంటే దాని మీద డస్ట్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఉంటాయి. కడుక్కొని మన చింతపండు మిక్సర్లో వేసేసుకోండి. తర్వాత పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. సో తర్వాత రుచికి సరిపడా మనకి సాల్ట్ కారం తెచ్చిపెట్టుకోండి. సో కొంచెం లైట్గా కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసి కలుపుకోండి. సో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో షడ్రుచులు ఉన్న ఉగాది పచ్చడి తినేసి అందరూ హ్యాపీగా ఉండాలి ఉగాది రోజు. సో మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని మనం ఉగాది పచ్చడిని టేస్ట్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.